పర్లేదులే నేత్ర. తిట్టింది ఎవరో కాదుగా, నాకు అత్తగారు. ఆవిడున్న పరిస్థితుల్లో అలా మాట్లాడడం తప్పు కాదు. నేను దాన్ని తప్పుగా తీసుకోవడం లేదు. నేత్ర, నీకొక విషయం తెలుసా? భరత్ చేత తాళి కట్టించుకున్నావు కదా, వెళ్ళి ఆ అప్పు తీర్చు అని మా అత్తగారే నాకు చెప్పిందే. ఆవిడ కోపంతో అన్నా తన మాటల్లో నిజం ఉంది. కేవలం తాళి కట్టించుకుని కోడల్ని అనిపించుకుంటే ఎలా చెప్పు? ఈ ఇంటి బాధ్యతలు కూడా నేను పంచుకోవాలి కదా. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి రుద్ర ఇది? ఆవిడేదో ఆవేశంలో అనేసింది అని నువ్వున్న ఆస్తి మొత్తం అమ్ముకుంటావా? నువ్వున్నదంతా ఊడ్చి వాళ్ల చేతిలో పెట్టినా నిన్ను మాత్రం కోడలుగా యాక్సెప్ట్ చేయరు. అయినా ఉన్న ఆస్తంతా అమ్ముకుంటే రేపు నువ్వెలా బతుకుతావు? ఉన్న ఉద్యోగం కూడా వదిలేసుకున్నావు. రేపు నీ భవిష్యత్ ఏంటి? నాకేంటి నేత్ర, నేను ఒక్కదాన్ని ఎలాగైనా బతికేస్తాను. అయినా ఈ ఆస్తి మొత్తాన్ని నేనొక్కదాన్నే ఏం చేసుకుంటాను చెప్పు? మా తాతల నాటి ఆస్తి నా కోసమే కోర్టు గొడవల నుంచి బయటపడి సమయానికి నా చేతికందింది. వెంటనే ఇది అమ్మేసి భరత్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను. రుద్ర, నా మాట విను. నువ్వు ఎమోషనల్గా తీసుకునే ఏ నిర్ణయం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు కూడా భరత్ విషయంలో నువ్వు తొందరపడ్డావు. నేను హెచ్చరిస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. కాస్త నేను చెప్పేది విను. చూడు నేత్ర, నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం లేదు. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను భరత్ జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనకన్నీ నష్టాలే. కనీసం ఈ ఒక్క నష్టం నుంచైనా భరత్ని కాపాడగలిగితే నా జన్మకది చాలే. వెంటనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. నేత్ర, నాకొక ఫేవర్ చేసి పెడతావా? ఏంటది? ఎట్టి పరిస్థితుల్లోనూ నేనీ డబ్బు బ్యాంక్కి కడుతున్నట్టుగా భరత్కి మాత్రం తెలియకూడదు. అంటే నువ్వు డబ్బు సహాయం చేస్తున్న విషయం ఎవరికి తెలియకుండా చేస్తావా? అవును. ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు? నీకున్న ఆస్తంతా తీసుకువెళ్ళి వాళ్ళ అప్పులు కడుతూ వాళ్ళకి తెలియకూడదంటావేంటి? దానికో కారణం ఉంది నేత్ర. ఏంటది? ఇప్పుడు నేను డబ్బిచ్చానంటే వాళ్ళ అవసరాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని భరత్ని నేను డబ్బుతో కొన్నానని అనుకునే ప్రమాదం ఉంది. నా ప్రేమ డబ్బు కంటే విలువైంది. మనిషి ప్రాణం కంటే విలువైంది. ఆ నిజం భరత్కి ఏ రోజుకైనా అర్థం కావాలంటే నేను ఈ రోజు ఈ డబ్బు కడుతున్న విషయం భరత్కి తెలియకూడదు. నువ్వు చేస్తుంది చాలా తప్పు రుద్ర. నువ్వు ఆస్తి అమ్మటమే నాకిష్టం లేదు. అలాంటిది నీ పేరు దాచిపెట్టి ఇంత పెద్ద త్యాగం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను భరత్కి జరిగిందంతా చెప్పేస్తాను. అలా చేశావంటే నేను చచ్చినంత ఒట్టు నేత్ర. ఏంటి రుద్ర ఇది? నేత్ర, ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. నా అత్తగారి ఇంటి పరువుని నిలబెట్టడం కోడలిగా నా బాధ్యత. దీన్ని ఒకరి మెప్పు కోసం చేయడం లేదు. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ విషయం మన మధ్యనే ఉండాలి. గుర్తుంచుకో. ఏంటి రుద్ర, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ పిచ్చి ప్రేమని ఆ భరత్ అర్థం చేసుకోలేడు. చంద్రిక, మీనాక్షి గారు అందరూ నిన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడడం లేదు. అయినా ఎందుకు వాళ్ల కోసం ఇంత చేస్తున్నావు? ఇదంతా చేస్తూ కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా దాస్తున్నావంటే నీది నిజంగా ఎంత గొప్ప ప్రేమ. నీ ప్రేమను పొందిన భరత్ చాలా అదృష్టవంతుడు. అతని ప్రేమను దక్కించుకోలేని నువ్వు
చాలా దురదృష్టవంతురాలివి. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. వాడేదో కష్టంలో ఉన్నాను, ఒక వారంలో డబ్బులు ఏర్పాటు చేసుకుంటాను, ఒక షూరిటీ సంతకం పెట్టమంటే నిజమేనని నమ్మాను. కానీ ఇలా మోసం చేస్తాడని మాత్రం అనుకోలేదు. నువ్వు ఏది అనుకోవురా. నువ్వే కాదు, ఆ చంద్రిక కూడా అంతే. జరగబోయే దాని గురించి అస్సలు ఆలోచించరు. అలా ఆలోచించుంటే ఈ రోజు మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం కాదు. రుద్రాణి విషయంలో నీకు చంద్రికకి ఎంత చెప్పాను, నా మాట విన్నారా? వినలేదు. నేను వద్దు అంటున్నా వినకుండా దాని మెళ్ళో తాళి కట్టించారు. ఇప్పుడు ఏమైంది? సమస్యలు ఎదుర్కొంటుంది ఎవరు? ఈరోజు వెనక ముందు ఆలోచించకుండా వాడెవడికో షూరిటీ సంతకం పెట్టి ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? ఆస్తి మొత్తం తీసుకువెళ్ళి బ్యాంక్ వాళ్ళకి అప్పు కడితే రేపు మన పరిస్థితి ఏంటి? చెయ్యని తప్పుకి మనం ఎందుకు శిక్ష అనుభవించాలరా? లేదమ్మా, నేను ఈ విషయం మీద లీగల్గా ఫైట్ చేస్తాను. నేను మోసపోయానని, నన్ను మోసం చేసి ఆ సంతకాలు చేయించాడని వాడి మీద కోర్టులో కేసేస్తాను. అరే, కోర్టు గురించి నీకు తెలియంది కాదు. నిజం చెప్పు, ఈ కేసు నిలబడుతుందా? ఏదో టైం పాస్ చేయడం కోసం కేసు వేయడం తప్ప ఈ కేసు నిలబడదు అన్న విషయం నీకు తెలుసు. చేయకూడని తప్పు చేసేశావు. ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోవటానికి రెడీగా ఉంది. నువ్వే కోర్టుకు వెళ్ళినా తప్పు నీదే అని చాలా క్లియర్గా చెప్తారు. నిజమేనమ్మా, నేనేం చేయాలో నాకు పాలుపోవటం లేదు. అసలు తప్పంతా నాదిరా. నేను సంపాదించిన ఆస్తిని నీ పేరున పెట్టకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే కనీసం నా ఆస్తైనా నా మనవరాలికి దక్కేది. ఇప్పుడున్నదంతా తీసిపోయి ఎవరికో అప్పు తీర్చాల్సి వస్తోంది. నిన్ను నమ్మటం నాది బుద్ధి తక్కువ. సారీ అమ్మా. వద్దు, నువ్వు నాకు సారీలు చెప్పకు. తప్పులన్నీ చేసి సారీ అని ఒక మాట అంటే సరిపోతుందా? ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి సారీ అండి, నేను పొరపాటున సంతకం పెట్టేశాను, నన్ను క్షమించండి అంటే వాళ్ళు వదిలేస్తారా? లేదమ్మా, నేను చంద్రిక కలిసి ఏదో రకంగా ఈ సమస్య నుంచి బయటపడేలా ప్లాన్ చేస్తాం. ముందు వాడు ఎక్కడున్నాడో పట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానురా, నువ్వు ఎంత వెతికినా వాడు నీకు మాత్రం దొరకడు. ఒకవేళ దొరికినా వాడి దగ్గర నుంచి నువ్వు చిల్లి గవ్వ కూడా రికవర్ చేయలేవు. ఎందుకంటే వాడు చాలా ప్రిపేర్డ్గా నిన్ను ఇరికించాడు. ఒకవేళ నువ్వు పట్టుకొని నిలదీసినా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఒక సారీయే చెప్పేస్తాడు. అంతకు మించి నువ్వేమీ చేయలేవు. వెళ్ళరా, వెళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటావు. నిన్ను చూసినా ఈ ఇంటి పరిస్థితులు చూసినా నాకు చిరాకొచ్చేస్తోంది. వెళ్ళు. వెళ్ళి నువ్వు నీ భార్య మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వెళ్ళండి.
నుంచి ఎదురు చూస్తున్నాను. ఏమైంది? అంతా క్లియర్ చేసేశాను నేత్ర. లక్కీగా ఆ బ్యాంక్ చైర్మన్తో నాకు పరిచయం ఉంది. నేను సిఐగా వర్క్ చేసినప్పుడు ఆయన కేసు ఒకటి డీల్ చేశాను. అందుకే ప్రాసెస్ అంతా పూర్తి చేసేశారు. నా ఆస్తులు మొత్తం తీసుకొని ఆ లోన్ క్లియర్ చేసేశారు. ఇంకిప్పుడు భరత్ గారి జోలికి రారు. సో టోటల్గా నీకంటూ ఏమీ లేకుండా చేసుకుంటానంటావు, అంతేనా? నాకేం లేకపోవడమేంటి? నాకు నా భర్త భరత్ ఉన్నాడు కదా. ఆయన కట్టిన ఈ తాళి నాకు తోడుగా ఉంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు? ఈ ప్రపంచంలో మార్చలేనిది ఇద్దరిని. ఒకటి మూర్ఖుల్ని, ఇంకొకటి పిచ్చివాళ్ళని. ఆ రెండు కలబోసిన మనిషివే నువ్వు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు చేయాల్సింది మాత్రమే చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? కట్టుకున్న భర్త క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు చేతనైన సహాయం కూడా చేయకపోతే మా బంధానికి విలువ ఉండదు నేత్ర. నువ్వు బంధం ఉందనుకుంటున్నావు, కానీ నువ్వు భారంగా ఇంట్లో ఉన్నావని వాళ్ళనుకుంటున్నారు. అది నీకెప్పటికి అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. భరత్, ఏవండి, మీరేం కంగారు పడకండి. మీ ఫ్రెండ్ ఏదో మోసం చేశాడని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరలా చూస్తూ ఉండండి. రేపు తెల్లారేసరికి ఆ భగవంతుడు మీకు ఏదో రకంగా సహాయం చేస్తాడు. నాకా నమ్మకం ఉంది. మీరస్సలు టెన్షన్ అవ్వకండి. నాకీ ప్రపంచంలో ఉన్న సమస్య అంతా నువ్వే. నా టెన్షన్స్ ప్రతి ఒక్కటి నీతోనే ముడిపడి ఉన్నాయి. నువ్వొక్కదానివి నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు నాకు ఈరోజు ఈ సమస్య రావడానికి కారణం నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేకే వాడితో కలిసి మందు కొట్టడానికి వెళ్ళాను. అదే నా కొంప ముంచింది. వాడు కబుర్లు చెప్తూనే నన్ను నిలువునా ముంచేశాడు. నీకే నువ్వు బానే ఉంటావు, కానీ నేనే ఆస్తి మనశ్శాంతి పోగొట్టుకుని నా కుటుంబంతో సహా రోడ్డు మీద పడుతున్నాను. అలా ఏం ఉండదండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను రానివ్వను. మీ గురించి భగవంతుణ్ణి ప్రార్థించాను. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడండి. నువ్వు నిజంగా నాకు సహాయం చేయాలనుకుంటే అర్జెంటుగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అంతకు మించి నాకు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి పెద్ద శని దేవతలా దాపరించావు. ఏంటి భరత్ గారు, తను మీకోసం అంత కష్టపడుతుంటే మీరు తనని నోటుకొచ్చినట్టు తిడతారేంటి? ఇదేనా మీ సంస్కారం? తను మీ మంచి కోరుకుంటుంటే మీరు మాత్రం తనని హింసిస్తున్నట్టు మాట్లాడతారేంటి? ఇది కరెక్ట్ కాదండి. Hey, shut up! అసలు దీనంతటికీ కారణం నువ్వు. నీ వల్లే ఇంత అనర్థం జరిగింది. మమ్మల్ని మోసం చేసి ఈ దరిద్రాన్ని తెచ్చి నా ఇంట్లో పెట్టావు. ఇది ఏమంటూ ఈ కొంపలు అడుగు పెట్టిందో కానీ అప్పట్నుంచి ఒకదాని మీద ఒకటి అన్ని నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా నువ్విక్కడెందుకున్నావు? నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం? నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఎందుకున్నావు? నేను మీకోసం ఉండట్లేదండి, నా ఫ్రెండ్ కోసం ఉన్నాను. నేనుండగానే తనని ఇంత హింస పెడుతున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే తనని ఏం చేస్తారో అని నాకు అనుమానంగా ఉంది. అందుకే తన జీవితం బాగుపడేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తన జీవితం బాగుపడేంత వరకు కాదు, మా జీవితాలు నాశనం చేసేంత వరకు ఇలాంటి కథలన్నీ చెప్తూనే ఉంటావు. అయిపోయింది. ఉన్న ఆస్తి అంతా సర్వనాశనం అయిపోయింది. మీరు పెట్టే టెన్షన్స్ తట్టుకోలేక జీవితంలో చేయకూడని పెద్ద పొరపాటు చేశాను. మీకేం కాదండి, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని రుద్ర చెప్తోంది కదా, ఇంకెందుకు టెన్షన్ పడతారు? ఏమో,
తను చెప్పినట్టు రేపు తెల్లారేసరికి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవచ్చేమో. నిజంగా అదే జరిగితే అప్పుడైనా రుద్ర మంచితనాన్ని మీరు అర్థం చేసుకుంటారా? నా సమస్యలు పరిష్కారం అయినా అవ్వకపోయినా మీ ఇద్దరిని మాత్రం ఇంట్లో ఉండనివ్వను. మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటుతాను. అంతవరకు తెచ్చుకోకుండా మీ అంతటి మీరే మర్యాదగా బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. చూడండి భరత్ గారు, మీరు ఎన్ని మాటలన్నా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ జీవితం గురించే ఆలోచిస్తున్నాను. మీరు తనని భార్యగా యాక్సెప్ట్ చెయ్యాలి. ఎందుకంటే తను మీకోసం ఎన్నో త్యాగాలు చేసింది. అసలు ఈరోజు నేత్ర, అనవసరంగా ఇక్కడేం మాట్లాడకు ప్లీజ్. ఆయన నా భర్త. నన్ను తిడతాడు, కొడతాడు, ఏవైనా అంటాడు. ఇది మాకు సంబంధించిన విషయం. నువ్వు అనవసరంగా ఆయన్నేం అనకు. వినర్గా, మీరు ఎన్ని మాటలంటున్నా మిమ్మల్ని ఎంత గౌరవిస్తోందో. ఇలాంటి మనిషిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తన గొప్పతనం మీకు ఈ రోజు అర్థం కాదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు గనక రుద్రాని ఇబ్బంది పెట్టారు అంటే నేనే తన తరపున కోర్టుకు రావాల్సి వస్తుంది. లీగల్గా వెళ్తే ప్రాబ్లం ఏంటో మీకు చంద్రికకి బాగా తెలుసు. కారణాలు ఏవైనా, పరిస్థితులు ఎలాంటివైనా మీరైతే రుద్ర మెడలో తాళి కట్టారు. కాబట్టి తనని భార్యగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తనని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ నోటికొచ్చినట్టు తిడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నేత్ర, నువ్వు పద. పద నేత్ర, రా రా. ఏంటి నేత్ర ఇది? ఏం నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నా కళ్ళ ముందే నా భర్తని పట్టుకుని నానా మాటలు అన్నావు. పాపం, ఆయన ఎంత బాధపడుంటారు. నువ్వలా మాట్లాడడం నాకు నచ్చలేదు నేత్ర. నేనేదో నీ భర్తనన్నానని నన్నంటున్నావు. అతను నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు అర్థమవుతోందా? అలాంటి వాడి కోసం నువ్వున్న ఆస్తంతా తెగనమ్మి అతని అప్పులన్నీ తీర్చావు. కనీసం నువ్వు ఏం చెప్తున్నావో అతనికి వినడానికి కూడా ఇష్టం లేదు. అలాంటి వ్యక్తికి నువ్వింత త్యాగం చేయటం అవసరమంటావా? మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నావు. ఇది త్యాగం కాదే, నా బాధ్యత. కుటుంబం అన్నాక ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడ్డానికి భార్య కానీ భర్త కానీ వాళ్ళకి చేతనైంది వాళ్ళు చెయ్యాలి. ఆయనకి తెలియక ఒక సమస్యలో ఇరుక్కున్నాడు. డబ్బులు కట్టకపోతే ఆస్తి మొత్తం జప్తు చేస్తారు. అరే, ఆయన పరువు పోతుందే. ఆ బాధలో ఆయన ఏదైనా చేసుకుంటే అప్పుడు బాధపడేదెవరు? అందుకే నా దగ్గరున్న ఆస్తిని అమ్మి ఆయన పరువుని నిలబెట్టాలి అనుకున్నాను. ఇందులో నేను చేసిన త్యాగం ఏముంది? నీకు బాగా పిచ్చి పట్టింది రుద్రా. ఒకప్పుడు రుద్రా వేరు, ఇప్పుడున్న రుద్రా వేరు. చాలా తేడా ఉంది. నీ మెడలో కట్టిన తాళి నీ క్యారెక్టర్నే మార్చేసింది. ఇదసలు ప్రేమ కాదే, వెర్రి. అసలు నిన్ను మనిషిలా కూడా చూడని వ్యక్తి గురించి ఇంతలా తాపత్రయపడుతున్నావంటే అసలు నిన్ను ఏమనుకోవాలి? రేపొద్దున అందరూ కలిసి నిన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతారు. అప్పుడు నీ గతేంటి? ఉన్న ఉద్యోగం పోయింది. తాతల నుండి వచ్చిన ఆస్తి మొత్తం అమ్మి వాళ్లకే పెట్టావు. కనీసం నీ పేరు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డావు. ఈ ఇంట్లో నుంచి బయటపడ్డాక ఒక్క పూట భోజనం చేయడానికైనా నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నదంతా ఊడ్చిపెట్టావు. రేపు నీకేదైనా ప్రాబ్లం వస్తే నిన్ను చూసుకునేదెవరే? నన్నెవరూ చూసుకోవాల్సిన పనిలేదు నేత్ర. బతికినంతకాలం నేను బతుకుతాను. బతకలేని నాడు
నేను చనిపోతాను. నేత్ర, నువ్వు నా గురించి దిగులు పడి అనవసరంగా నా భర్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుకు. నేత్ర, నేత్ర ప్లీజే, నీకు దండం పెడతాను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే నా కోసం నువ్వు నా భర్తని రేపు కోర్టుకి లాగినా లాగుతావు. ఆయనకి అవమానం జరిగితే నేను తట్టుకోలేను నేత్ర. ప్లీజ్ నేత్ర, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ప్లీజే, ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నీ పరిస్థితి చూశాక నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళలేను. ఎందుకంటే నువ్వు చేసింది అపాత్ర దానం. మనం ఒకవేళ ఒక సహాయం చెయ్యాలంటే ఆ సహాయం తీసుకునే వాళ్లకు కూడా ఒక అర్హత ఉండాలి. భరత్కి ఆ అర్హత లేదు. వాట్? మీరు చెప్తుంది నిజమా? ఏంటత్తయ్యా, ఏమైంది? అమ్మా, నీకొక శుభవార్త. ఇప్పుడే బ్యాంక్ నుంచి లాయర్ ఫోన్ చేశారు. మన భరత్ ఆ డబ్బు మొత్తం బ్యాంకుకి పే చేసేసాట. భరత్, వచ్చావా? మంచి పని చేశావురా. మన ఆస్తులు జప్తు చేసుంటే ఈ ఇంటి పరువు పోయేదిరా. కావాలంటే ఆ అప్పు తర్వాతైనా కట్టుకోవచ్చు. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.